నమస్తే, నేను సిరి. సో మొత్తానికైతే ఇప్పుడు సంక్రాంతి బరిలో అయితే మన శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ గారి సినిమా అయితే వస్తుంది, గేమ్ చేంజర్. అయితే దీని ప్రివ్యూ ఎలా ఉంది అని చెప్పేసి కోలీవుడ్లో అయితే హాట్ టాపిక్గా మారింది. మరి ప్రివ్యూ ఎలా ఉంది, ఏంటి అసలు, మరి ఈ సినిమా గురించి ఇంత బజ్ ఎలా అవుతుంది, అది కూడా తెలుగు ఇండస్ట్రీలో కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇంతగానో మాట్లాడుకుంటున్నారు అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ క్రిటిక్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే సంక్రాంతి బరిలో అయితే గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి మూవీ అయితే ఉంది. దీనికి ఏంటంటే ఇక్కడ తెలుగు నాట కాకుండా కోలీవుడ్లో దీని ప్రివ్యూ గురించి మాట్లాడుకుంటున్నారు అండ్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటంటారు అసలు ఇది? గేమ్ చేంజర్ అంటే రామ్ చరణ్ కెరీర్లోనే ఇది ఒక గేమ్ చేంజర్, అంటే ఒక కెరియర్ చేంజర్లా ఉండబోతుందని కూడా కొంతమంది క్రిటిక్స్ కూడా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇక్కడ తమిళనాడు అంశం ఎందుకు వచ్చింది కోలీవుడ్ అంటే, శంకర్ తమిళ దర్శకుడు కదా, అండ్ మోర్ ఓవర్ శంకర్ గారికి ఈ మధ్యకాలంలో హిట్స్ లేవు. విక్రమ్తో ఐ తీశారు, మన తెలుగులో సరిగ్గా ఆడలేదు, అది మరి తమిళనాడు ఆడిందో నాకు గుర్తు తెలియదు. ఇకపోతే భారతీయుడు 2 డిజాస్టర్, 2.0 కూడా అంతగా ఆడలేదు, అంతగా కాదు అసలు ఆడలేదు, బిలో యావరేజ్. సో ఏదో చిన్నపిల్లలుగా 3Dగా అభివర్ణించారే తప్ప అది అవ్వలేదు. సో అటువంటి శంకర్ గారికి ఇప్పుడు మరలా ఇది నిలబెట్టే సినిమా అవుతుందా అవదా, శంకర్ గారే రామ్ చరణ్ని చూజ్ చేసుకున్నారా నిలబెట్టుకోవడానికి అనేలాగా కోలీవుడ్లో అంత ప్రశ్న. ఎందుకంటే రామ్ చరణ్కి ఒక ఇమేజ్ అయితే వచ్చేసింది గ్లోబల్ స్టార్గా RRRతో. అండ్ మోర్ ఓవర్ ఆయనకి ఎటువంటి డీమెరిట్స్ కానీ మైనస్లు కానీ ఏదైనా కాంట్రవర్సీలో ఉండడం కానీ ఎక్కడైనా ఎక్స్ట్రాగా మాట్లాడడం కానీ ఏమీ లేవు. ఎటువంటి రాజకీయ పరంగా కానీ ఇవి కూడా ఏం లేవు. ఈవెన్ కూటమిలో వాళ్ళ బాబాయ్ పోటీ చేసి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన కుటుంబ సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన మీద ఇప్పుడు ఏ ఎలిగేషన్స్ లేవు, ఏ రాజకీయ పార్టీలు కూడా ఆయన విమర్శించినట్టు కూడా ఎక్కడా దాఖలాలు లేవు. అండ్ మోర్ ఓవర్ పర్సనల్ లైఫ్ కూడా ప్లెయిన్గా వెళ్ళిపోతుంది రామ్ చరణ్ గారు, ఉపాసన గారు ఆ విషయాల్లో. సో అటువంటి రామ్ చరణ్కి అక్కడ కూడా మంచి ఇమేజ్ ఉంది. ఎందుకు జనరల్గా అక్కడ పెరిగాడు, చెన్నైలో కూడా పెరిగాడు చదువుకున్న రోజుల్లో, తమిళ అది వచ్చు. పైగా మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఒక ఇమేజ్ మార్క్ ఉంది. ఈయన కొంతంగా తీసుకున్నాడు. శంకర్ గారు దర్శకత్వం చేస్తున్న సినిమా, ఒక తెలుగు వాడిని పెట్టి తీస్తున్న సినిమా, అది కూడా ఏంటి ప్రపంచ స్థాయి సినిమా. యుఎస్లో గ్రాండ్ ఈవెంట్ చేశారు, అవునా? ఇంతవరకు నాకు తెలిసి ఎవరూ చేయలేదు అక్కడ. మన ఏపీలోనో ఇండియాలోనో చేసిన, తెలంగాణలోనో లేకపోతే ఏపీలోనో ఏదో ఊర్లోనో, లేదంటే కొచ్చి, చెన్నై, మొన్న పట్నాలు చేశారు, ఇలాగ ఇండియా లిమిట్స్లో చేశారు తప్ప ఓవర్సీస్లో యుఎస్లో ఎప్పుడు చేయలేదు. బట్ యుఎస్లో ఫస్ట్ టైం గేమ్ చేంజర్ ఈవెంట్ చేశారు, అది గ్రాండ్ సక్సెస్. అండ్ మోరో సుకుమార్ లాంటి దిగ్దర్శకుడు, పుష్ప 2తో మంచికి ఊపు మీద ఉన్న సుకుమార్ లాంటి దర్శకులు కూడా గేమ్ చేంజర్ నేను కొంత చూశాను, కొంత ట్రయల్ చూశాను, కొంత సినిమా కూడా చూశాను. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదాగా ఉంటుంది, ఇంటర్వెల్కి వచ్చేసరికి అదుర్సు, క్లైమాక్స్ అయితే కంప్లీట్ ఎమోషనల్ అని చెప్పి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు తమిళనాడులో కూడా అదే చర్చ నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ యావరేజ్ అన్నట్టుగా ఉంది, బట్ సెకండ్ హాఫ్ ఎత్తుకెళ్ళిపోతుంది అన్నట్టుగా. తమిళ వాళ్ళు ఒక మనము తెలుగు వాళ్ళ గొప్పతనం ఏంటంటే, ఏ భాష వాళ్ళనైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా వాళ్ళ కళ ఉంది, వాళ్ళ టాలెంట్ ఉందంటే మనం ఆదరిస్తాం, హక్కును చేర్చుకుంటాం. తమిళం వాళ్ళకి కాదు, వాళ్ళకి ప్రాంతీయ అభిమానము, ప్రాంతీయ భాషా అభిమానము. మీరు చెప్పకముందు మీరు చాలా అని అంటున్నారు చూసారా, అది ఎవరిని అడిగింది చెప్తారు. సో అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు రామ్ చరణ్ని హక్కును చేర్చుకునే విధంగా మాట్లాడుతున్నారంటే ఆల్మోస్ట్ ఆ సగం హిట్ కొట్టేసినట్టే. సినిమాలో ఏమాత్రం కంటెంట్ ఉన్నా ఇంకా సినిమా ఎత్తుకెళ్ళిపోద్ది. పైగా డ్యూయల్ రోల్ అంటే ఒకేసారి చూపించకపోయిన ఎదురు క్యారెక్టర్లు, తండ్రి క్యారెక్టర్ ఒకటి, కొడుకు క్యారెక్టర్ ఒకటి అన్నట్టుగా. పైగా ఈయన బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉంటుంది రామ్ చరణ్ది మీరు అబ్జర్వ్ చేస్తే, క్లీన్ షేవ్ చేసి దగ్గరికి షేవ్ చేసారు అనుకోండి, ఒక ఇంటర్మీడియట్ కొరవడానికి నమ్మేస్తారు, అలా ఉంటాడు. లేదు పెద్దగా గడ్డాలు పెంచి ఒక పల్లెటూరులాగా ఉన్నాడు అనుకోండి, రంగస్థలం ప్రూవ్ చేశాడు. లేదు ఒక మంచి మీసాలు పెంచి పోలీస్ ఆఫీసర్గా ఉన్నా అనుకోండి, ధృవ ఎక్సలెంట్గా ఉంటుంది. ఈవెన్ RRRలో కూడా ఆ మిలిటరీ ఆఫీసర్గా చాలా టఫ్ జాబ్. అంటే కొమరం భీం మీద స్నేహభావము, తమ్ముడనే భావం ఉన్నా కూడా బ్రిటిష్ వాళ్ళు ఎదురుగా అది బయటపడకుండా నటించాలి.
అంతే కదా, అది చాలా టఫెస్ట్ జాబ్. దాన్ని కూడా అలవోకగా చేసేసాడు. 1000-2000 పీపుల్తో ఫైట్ సీన్ కూడా ఇతను ఇది చేయగలడు అనేలా మెప్పించేలా చేశాడు. చూసారా, దర్శకుడు ఫ్రేమ్ పెట్టుకున్నాడు, స్టంట్ మాస్టర్ ఇవన్నీ ప్లాన్ చేశాడు, అన్నీ బాగున్నాయి. కానీ దాన్ని మెప్పించగలడు నటుల్లో ఉంటుంది. అంతమంది ముందు కూడా లాఠీతో కొట్టుకుని వెళ్ళి మెప్పించాలంటే, సో కంప్లీట్ యాక్టర్, ఒక గ్లోబల్ స్టార్ అయిపోయాడు. సో ఆ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు అది శంకర్ గారికి ఉపయోగపడాలి. శంకర్ గారికి ఇప్పుడు డూ ఆర్ డై సమస్య. ఎందుకంటే నెక్స్ట్ హిట్లేం లేవు. కమల్ హాసన్ గారు అన్నట్టుగా వాట్ ఈజ్ యువర్ విజిటింగ్ కార్డ్ అని అంటే, యువర్ ప్రీవియస్ మూవీ, ప్రీవియస్ హిట్, ప్రీవియస్ బ్లాక్ బాస్టర్ ఈజ్ యువర్ విజిటింగ్ కార్డ్. ప్రీవియస్గా హిట్ లేకపోతే ఏ ప్రొడ్యూసర్ రాడు, ఏ హీరో రాడు, ఏ డైరెక్టర్ ఎవరు వచ్చి దగ్గరికి వచ్చి తీయబనరు, ఎవ్వరు దేకరు కూడా దేకరు. హిట్ అయిందా అడ్వాన్స్ పట్టుకుని మరి వస్తారు, సార్ నాకు ఒక్క సినిమా చేసి పెట్టండి సార్, నాకు ఒక్క సినిమా చేసింది సార్, నాకు మీరు చేసే సినిమాలు నాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి సార్. చూసారమ్మా, విజయం ఉంటే ఆటోమేటిక్ అన్నీ వస్తాయి, లేకపోతే అంటే ఇండస్ట్రీలో చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం. అప్పటిదాకా ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు సడన్ గా 2-3 ఫ్లాపులు ఇంకా కిందికి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సీను వైట్ల గారు ఉన్నారు చూసారమ్మా, ఎలాంటి బ్లాక్ బాస్టర్లు ఇచ్చాడమ్మా ఆయన, మహేష్ బాబుకు దూకుడు లాంటి సినిమా. ఇప్పుడు సీను గారికి మొన్న గోపిచంద్ కూడా సరిగ్గా ఆడలేదు. ఇట్లా లేకపోవడం ఏమవుతుంది, ఎవరు సరిగ్గా డేట్స్ కూడా ఇవ్వట్లేదు అన్నట్టు కూడా బయట టాక్ ఉంది. అంటే దానికి ఆయన ఏం చేస్తాడు, ఆయన మార్క్ ఏదవుతుందో అది చూపించుకుంటూ చేస్తూనే ఉన్నాడు. జనాలు ఓహో ఇది ఆల్రెడీ సేమ్ ఉంది కదా, నచ్చలేదు, లేదంటే ఎప్పటికప్పుడు హీరోలను మళ్ళీ కొత్తను కోరుకోవట్లేదు, హీరోయిన్స్ కోరుకుంటున్నారు, డైరెక్టర్లు కోరుకుంటున్నారు, మ్యూజిక్లో కోరుకుంటున్నారు, అన్నింటిలో కోరుకుంటున్నారు. హీరోలు మాత్రం వాళ్ళే. హీరో ఓరియంటెడ్ ఇండస్ట్రీ అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇట్లాంటి సందర్భాల్లో శంకర్ గారు ఈవెన్ స్నేహితుడు కూడా 3 Idiots రీమేక్, అది కూడా చాలా మంది విమర్శించారు. శంకర్ లాంటి దిగ్దర్శకులకి రీమేక్ అవసరమా అనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అది బాగానే ఉంటుంది. బట్ బాగున్నా కూడా దాని మాతృక 3 Idiots ఏదైతే ఉందో దానికి ఎక్కువ ఇమేజ్ వచ్చేయడం, ఇది చేయాలి, ఇది ఎందులో గొప్ప, ఈయన గొప్పతోనే ఉంది. ఆయనగా నరేంద్ర రాజ్ కుమార్ హిరాని ఎవరో కదా, హిరాని ఆయనకి వెళ్ళిపోయింది ఇమేజ్ అంతా కూడా. ఇక్కడ ఈయన కూడా మన సౌత్ నేటివిటీ తగ్గట్టుగా విజయ్ వాళ్ళతో పెట్టి తీసినప్పటికీ ఆ ఇమేజ్ ఆయనకి వెళ్ళిపోయింది. సో అక్కడ మేబీ శంకర్ గారు రాంగ్ స్టెప్ వేశారేమో నాకు అనిపిస్తుంది. మొత్తం మీద శంకర్ గారికి రామ్ చరణ్ లాంటి ఒక మంచి గ్లోబల్ స్టార్ దక్కడం మంచి హిట్ ఫార్ములా అవబోతుందని అనుకుంటున్నాను. అలా కాకపోయినా ఆయన మరలా నిలదొక్కునే పరిస్థితి అయితే వస్తుంది శంకర్ గారికి, అలా అనిపిస్తుంది. అంటే ఇక్కడ చూస్తుంటే మన టికెట్ రేట్ ఇష్యూస్ మనకి ఇప్పుడు చాలా స్టార్ట్ అయ్యాయి. ఏదైతే పుష్ప తర్వాత ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే టికెట్ రేట్స్ పెంచే అవకాశం లేదు అండ్ బెనిఫిట్ షోస్ కూడా ఇచ్చేది లేదు అని చెప్పేసి అన్నారు. దాని ప్రభావమైనా మళ్ళీ సినిమా మీద పడే అవకాశం ఉందంట? లేదు అంటే ఆ పుష్ప మేనియా మీద, పుష్ప గొడవ హడావిడి మీద ఆయన అసెంబ్లీ సాక్షిగా స్టేట్మెంట్ ఇచ్చేశారు కాబట్టి దానికి కట్టుబడి ఉండాలి. ఒకవేళ అనకపోతే మళ్ళీ ప్రతిపక్షాలే అంటారు కదా, అక్కడో మాట్లాడతాడు ఎక్కడో మాట్లాడు, ఏంటో ఈ ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఉన్నారు. సో కొద్దిగా ఆ ఫోబియా, ఆ ఫేవర్, ఆ వేడి అలా ఉన్నప్పుడు అలా మాట్లాడుతూ మరలా దిల్ రాజు గారు ఇప్పుడు FDC చైర్మన్ కదా, మళ్ళీ సద్దు మణిగిన తర్వాత మరీ ముందు రోజు నుంచి బెనిఫిట్ షో ఛాన్స్ ఇవ్వకపోయినా ఆ రోజు పొద్దు నుంచే ఇస్తారుగా. మరీ 3,000-2,000 టికెట్లు పెంచుకోకపోయినా 1,000 రూపాయలు 1,200 ఛాన్స్ ఇస్తారుగా. ఇస్తారు. కొంచెం ఆ వేడి మీద కొద్దిగా సద్దు మణిగేలాగా కొద్దిగా ఇండస్ట్రీ కూడా ఇది ఉండాలి. మధ్యలో కొంతమంది ఇండస్ట్రీ ఆయన కాలు మొక్కాలా, అక్కడికి వెళ్ళాలా, వెళ్ళకపోతే బతకలే, ఇలాంటి డైలాగ్ కొట్టద్దు దయచేసి. సినిమా పెద్దలు కొంతమంది కొట్టకుండా ఉంటే, ఎందుకంటే ఇండస్ట్రీకి ప్రభుత్వ సహకారం అవసరం. ఏ ఇండస్ట్రీకైనా ప్రభుత్వ సహకారం లేకపోతే ఇండస్ట్రీ ముందుకు నడవలేదు. ఆ ఇండస్ట్రీ మీద కొన్ని 100 మంది 1000 మంది బతుకుతున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా. సో వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకునే కొంతమంది మేధావులు ఈ దాని చూసారా అగ్గి మీద ఆముదం పోసినట్టుగా అట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఇండస్ట్రీని బదనాం చేయకుండా ఉండే ప్రయత్నం చేస్తే సంతోషం. ఖచ్చితంగా సంక్రాంతికి మరలా మూవీ ఫెస్టివల్ స్టార్ట్ అవబోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.